హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు. నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బొంబాయి రవ్వ ఉప్మా చేశాను. అది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక ప్యాన్లో 4-5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసేసాను. పచ్చిపప్పు, మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు వేసేసాను. ఇవి వేసిన తర్వాత పల్లీలు వేసేసుకోవాలండి. పల్లీలు కూడా ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. పల్లీలు కూడా వేసుకొని మంచిగా దూరంగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఒకటి వేసుకోండి. అండ్ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు నాకు లేదు, సో యాడ్ చేయలేదు. ఒక జీడిపప్పులు కూడా నేను ఒక 7-8 దాకా తీసుకొని చిన్న పలుకులుగా వేసేసాను అనమాట. అవి వేగిపోయిన తర్వాత ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకోవాలి, ఒక 3 పచ్చిమిర్చి తీసుకోవాలి, ఒక టమాటా, ఒక క్యారెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను అనమాట. కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, చాలా సాఫ్ట్గా మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టేసి సాఫ్ట్గా మగ్గించుకొని 3 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి. బాగా జావగా చేసుకోవచ్చు. నేను కొంచెం మీడియంగా చేస్తున్నాను. బాగా జావగా కావాలనుకునే వాళ్ళు ఒక 4 గ్లాసులు వాటర్ పోసుకొని 1 గ్లాస్కి రవ్వ పోసుకుంటే సరిపోతుంది. 3 గ్లాసులు వాటర్ పోసానండి నేను. ఎప్పుడైతే 3 గ్లాసుల వాటర్కి 3/4 గ్లాసు కొంచెం సాల్ట్ వేసి మరిగించాను. నా నీళ్ళన్నీ మరిగిపోయాయి కదా, సో ఇప్పుడు 3/4 గ్లాస్ వరకు నేను రవ్వ పోస్తున్నా అనమాట. 3 గ్లాసులకి 3/4 గ్లాస్ వరకు రవ్వ పోస్తున్నా. ఇలా పోసేసుకొని సన్నగా కొంచెం అట్లాగా పోసేసుకుంటూ కలబెట్టేస్తూ తిప్పుతూ ఉండాలండి, లేకపోతే గడ్డలు కట్టిపోతుంది. సో అందుకని చెప్పేసి కొంచెం పోస్తూ అలా తిప్పుతూ ఉంటుంటే ఉండలు లేకుండా మంచిగా మొత్తం బాగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి అలా కలబెట్టేస్తూ బాగా ఉడికించుకోవాలి బొంబాయి రవ్వ. సో రెడీ అయిపోయిందండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలబెట్టేసుకుంటూ ఉండాలన్నమాట. రెడీ అయిపోతుంది. సో చూడండి, ఫైనల్గా కొత్తిమీర వేసాను. రెడీ అయిపోయింది ఉప్మా. చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, మీడియంగా ఉంది. ఇంకా జావగా కావాలనుకుంటే 4:1 అట్లాగా, అంటే 4 గ్లాసులకి 1 గ్లాస్ రవ్వ వేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఉప్మా. చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.